బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పరం దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు పెంచింది, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా ఇప్పటికే 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా 39 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇరాన్ టాప్ లీడర్ల టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ నివాస సమీపంలో కూడా వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టెహ్రాన్లోని మొనోరియోలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. మరోవైపు ఇరాన్పై మాత్రం ట్రంప్ పగ కనబడుతూనే ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్థిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్పై దాడిని ఇజ్రాయెల్ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ల సుదీర్ఘ యుద్ధం, ఆపై భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచానికి పెను ముప్పు అని కనువిప్పు కలిగించిన ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఎలా వ్యవహరిస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ఎలా చూడాలి? మరోవైపు ట్రంప్ 2 నాల్కల ధోరణి అవలంబిస్తూ ఉన్నారా ఈ విషయానికి సంబంధించి? అరుణ, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో తీవ్ర స్థాయిలో యుద్ధం అయితే మొదలైంది. మరి యుద్ధం ఇక కొనసాగి, అంటే నిన్నటి వరకు కూడా ఇది ఏమైనా చర్చల ద్వారా ఆపే ప్రభావం ఉండొచ్చు. యుద్ధ ప్రభావంతో దాదాపు 3వ ప్రపంచ యుద్ధానికి కూడా అవకాశం దాల్చే అవకాశం ఉన్నట్టుగా భావించారు. కానీ ఎక్కడ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ అసలు ఎవరికి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఒకరిగా ఎవరు డ్రోన్లు మిసైల్స్ దాడులకు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మొన్న మన అంటే వైమానిక స్థావరం లక్ష్యంగా దాడులకు చేసింది. మొదట ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. 100 క్షిపణులు డ్రోన్ తో విడిచిపడింది. అలాగే మొన్న గురువారం శుక్రవారం వరుసగా 2-3 సార్లు దాడులకు పాల్పడింది. మరి ఇందులో ఇరాన్ కీలకమైన మిలిటరీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు కూడా కోల్పోయింది. దీంతో పాటు అక్కడ ఉన్న అణు కేంద్రంలో మౌలిక వస్తువులు కూడా బాగా దెబ్బతిన్నాయి. 78 మంది సాధారణ పౌరులు కూడా వచ్చేశారు. మరొక 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూర్చున్నట్టు కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని టెల్ అవీవ్ వర్గాలు కూడా తోసిపుచ్చిన పరిస్థితి అనిపించింది. మరి ఇంతటితో మేము ప్రతీకార చర్య తీసుకుంటాము అని ప్రకటించిన నిమిషాల్లోనే ఇరాన్ కూడా అందుకు ప్రతీకార చర్య ప్రారంభించింది. ఇక ఇజ్రాయెల్ దాడులకు ఇప్పుడు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఆ దేశం మీదకు నిన్న రాత్రి 100 క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో పేలులు సంభవించాయి. 10ల సంఖ్యలో ఇజ్రాయెల్ గాయపడ్డారు. ఆ పలు భవంతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇంత చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ కు అంత మేర శక్తి ఎక్కడిది, అంత మేర ధైర్యం ఎక్కడిది అన్నట్టుగా కూడా ఓవైపు అంటే ఇజ్రాయెల్ ఏ యుద్ధం చేసినా కూడా తమ సార్వభౌమాధికారానికి, అంటే తమకు ఇబ్బంది కలిగిస్తే మాత్రమే దూసుకొస్తామంటారు. మరి అలాంటిది తమను తాము రక్షించుకోవడానికి ఇంతకైనా తెగిస్తామన్నారు ఇజ్రాయెల్ రాతలు. మరి ఇప్పుడు మొత్తంతో ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధం భీకరంగా మారింది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో మొరాదాబాద్ ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. భారీ స్థాయిలో మంటలు విడిచిపడి ఎయిర్పోర్ట్ పూర్తి కూడా తగిలిపోయింది. మరి ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యంలో 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా అంటే దాదాపు అవును, 3వ ప్రపంచ యుద్ధానికి అది దగ్గరలో ఉన్నామంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విశ్లేషకులంతా కూడా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తగా ప్రయాణిక పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ పరిణామాలు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోయిందని కూడా అంతర్జాతీయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ ను ఆపడం ఇక కష్టమైనట్టు కూడా వారు ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా చెప్తున్నారు. ప్రపంచంలో అంటే ఆయిల్, ముఖ్యంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందుకు కూడా వారు చెప్తున్నారు. ఇక తమతో అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు సరైనవేనని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. తాను ఎక్కడ ప్రత్యక్ష యుద్ధం చేయడు, కానీ ఇతర దేశాలకు ఉసుగొల్పడంలో అమెరికా ముందుంటుంది. మరి ఈ దాడుల గురించి తమకు ముందే తెలుసని, న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్ కు 60 రోజులు సమయం కూడా ఇచ్చాం, ఇంకా కూడా సమయం ఇస్తున్నాం, ఇప్పటికైనా మించిపోయేది లేదు, డీల్ పై సంతకం చేయండి, లేదంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమన్నట్టుగా కూడా ఆయన పేర్కొంటున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో తమ ప్రమేయం లేదని చెప్తూనే అమెరికా ఓవైపు అల్టిమేటం జారీ చేస్తూనే ఇజ్రాయెల్ కు తాము సాయం చేస్తున్నట్టు తెలుసుకుని ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిసైళ్లు కూల్చడంలో
అమెరికా అంటే యుఎస్ మిలిటరీ ప్రత్యక్షంగా సాయం చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తుంది. మరి ఈ విషయాన్ని యుఎస్ కు చెందిన ఇద్దరు అధికారులు కూడా ధృవీకరించినట్టు పేర్కొన్నారు. కాగా యుఎస్ కు చెందిన థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ ఉపయోగించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే మరి అగ్రరాజ్యం అమెరికా కూడా సహకారాన్ని అందిస్తుంది. అయితే ఇజ్రాయెల్ దెబ్బ కొట్టడానికి భారీగా ప్లాన్ అయితే వేస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి ఆ దేశం అణ్వాయుధాలను పరిస్థితులు కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.